కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు గమనించవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఖచ్చితంగా అంటే ఈ ఓటింగ్ శాతాన్ని చూసిన వారు ఎవరైనా సరే గ్రాడ్యుయేట్లు చాలా పొలిటికల్గా యాక్టివ్ అయ్యారని భావించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ముగ్గురు అభ్యర్థులు కూడా అటు కాంగ్రెస్ నుండి వచ్చిన నరేందర్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుండి అంజిరెడ్డి, అలాగే బీఎస్పీ నుండి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దూసుకెళ్లడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రాడ్యుయేట్లు కూడా దాదాపుగా 3,50,000 వరకు ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇందులో పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ కూడా నమోదైంది. అంటే దాదాపుగా 2,50,000 పైచీలకు, అంటే 2,52,029 ఓట్ల వరకు కూడా నమోదు కాగా అందులో 2,50,126 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. మరోవైపు 1,903 ఓట్లు వారు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా అవకాశాన్ని వినియోగించుకున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు ఈ చెల్లని ఓట్లు ఏదైతే ఉందో, అంటే ఓటు నమోదుకు సంబంధించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానిపై పెట్టినటువంటి శ్రద్ధ, ఈ ఓటు వేయడంలో ఏ రకంగా వ్యవహరించాలని దానిపై ఈ అభ్యర్థులు కావచ్చు, అలాగే ఆయా పార్టీలు కావచ్చు దృష్టి సారించినట్టుగా కనబడడం లేదు. పూర్తిగా ఇందులో విఫలమైనట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కసారి మనం గమనించాలి, ఈ ట్రయాంగిల్ ఫైట్లో గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డికి, అలాగే రెండో స్థానంలో వచ్చినటువంటి నరేందర్ రెడ్డికి ఉన్న ఓట్ల తేడా 5,110, అంటే కేవలం 5,110 ఓట్ల తేడా, 5,000 చేంజ్ ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. ఇక రెండో స్థానం నుండి మూడో స్థానానికి, అంటే నరేందర్ రెడ్డికి అలాగే తర్వాత ఉన్నటువంటి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి తేడా 10,146. సో ఈ రెండింటికి దాదాపుగా డబల్ వ్యత్యాసం ఉంది. అక్కడి వరకు కూడా ఓకే, అంటే పోటీ చాలా టఫ్గా నడిచిందనే విషయాన్ని మనం అంగీకరించవచ్చు. కానీ ఇక్కడ చెల్లని ఓట్లు, అంటే పూర్తిగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ప్రతి అంశాన్ని కూడా నేర్చుకోగలిగేటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు వేసినటువంటి ఓట్లలో చెల్లని ఓట్లు ఏకంగా 11.38% ఉంది. అంటే దాదాపుగా 28,686 ఓట్లు, 28,686 ఓట్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి. దీనికి పలు కారణాలను అధికారులు చెప్తున్నారు. మొదటిది, తాము మొదటి నుండి కూడా చెప్తున్నాం, దీంట్లో కొన్ని నిబంధనలు వేరే రకంగా ఉంటాయి. ఇవి సాధారణ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు వాడతారు, కానీ ఇందులో వాడే బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాడే సమయంలో కొన్ని విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెన్ను ఏదైతే ఎన్నికల అధికారులు ఒక ఊదా రంగు ఉండే పెన్ను ఒకటి ఇస్తారు, ఆ పెన్నును మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ వచ్చినటువంటి ఈ ఓటర్లు వారికి సొంత పెన్లను వినియోగించడం జరిగింది. వాటి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఆ ఓట్లు చెల్లలేదు. ఇది ఒక ఎత్తు. రెండవది, ముగ్గురు అభ్యర్థులు, అంటే ఎవరైతే వారికి నచ్చిన 3 ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉంటాయో 1, 2, 3 అని ఇలా రాయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఓటర్లు కేవలం 1ని మాత్రమే రాశారు, అలాగే 2, 3 రాయని పరిస్థితి. కొందరు ఓటర్లు 1 రాయకుండానే 2, 3 రాశారు. కొందరు 1, 1, 1 అని రాశారు. కొందరు సున్నాలు పెట్టారంట. సో ఈ రకంగా రకరకాలుగా తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో తప్పులు చేయడంతో పెద్ద ఎత్తున తప్పుడు ఓట్లు, అంటే చెల్లని ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి అధికారులు గుర్తించడం జరిగింది. ఈ విషయంపై ఒక మంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా ఇంత పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు వచ్చే విధంగా ప్రవర్తించడంతో ఈ ఫలితాల విషయంలో అటు గందరగోళంతో పాటు చివరికి తారుమారయ్యాయి. అసలు అవి ఎవరివి, అంటే ఎవరు ఏ పార్టీ ఈ విషయంలో ఫెయిల్ అయిందనే దానిపై స్పష్టత ఉండదు. కానీ గ్రాడ్యుయేట్ ఓటర్లు, అంటే ఎవరైతే నమోదు చేసుకున్నారో వారు ఎందుకు దీనిపై దృష్టి సారించలేదు, ఎందుకు దీనికి సంబంధించినటువంటి ఓటు నమోదు కార్యక్రమం సమయం తర్వాత ఏ రకంగా వినియోగించుకోవాలి, దీనికి సంబంధించి పద్ధతులు ఏ రకంగా ఉంటాయని దానిపై వారు ఎందుకు
దృష్టి పెట్టలేదనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దాదాపుగా 28,000 అంటే 11% ఓట్లు విఫలం అయ్యాయి అంటే అది అధికారుల తప్పిదమా? ఎందుకంటే వాటిని నేర్పించడంలో అధికారులు విఫలమయ్యారా, లేదంటే తమ ఓటర్లను నమోదు చేసుకునే విధంగా చేసినటువంటి పార్టీలు విఫలమయ్యాయి అనేది చూడాల్సింది. నిజానికి ఎన్నికలకు ముందు ఒక అధికారి కూడా వీటికి సంబంధించి చాలా కీలక సూచనలు కూడా చేశారు. ఇక్కడ ఐఏఎస్ క్యాడర్ అధికారులు కూడా వివరించడం జరిగింది. మరోవైపు కీలకంగా ఉన్నటువంటి ఒక నేత ఎవరైతే పోటీలో ఉన్నారో ఆయన తాను పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారని, అంటే తన తరపున పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారని, సో తను ఖచ్చితంగా వారందరి ఓట్లు తనకు పడతాయని భావించారు. కానీ ఓట్లను నమోదు చేయించడంలో ఉన్న ఆ శ్రద్ధ ఏదైతే ఉందో అది నిజానికి బెడిచి కొట్టినట్టుగా కనిపిస్తోంది. ఓటర్లు నమోదు అయినప్పటికీ కూడా వారు తప్పుడు విధానాల్లో ఓట్లు వేయడంతో అవి విఫలమైనట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఒక లెసన్ లాగా భావించాలి. ఫ్యూచర్లో కనుక ఇటువంటి ఎన్నికలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా సోషల్ మీడియా ఎంత విస్తృతంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఓటు ప్రాధాన్యతను వివరించడంతో పాటు అది విధానాన్ని కూడా వాడుకునే విధానాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సినటువంటి అవసరాన్ని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో అధికారులు జరగనున్నటువంటి ఎన్నికలకు ఏ రకంగా ప్రిపేర్ అవుతారు, అలాగే గ్రాడ్యుయేట్ ఓటర్ల ఈ సరళి చూసిన తర్వాతైనా ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు చూడాల్సింది. ఇక కొందరు వింత ఓటర్లు, అంటే నిజంగా చెప్పాలంటే వీరి వ్యవహార శైలి మరింత వింతగా ఉంటుంది. వారు సంతకాలు పెడుతూ తమ బాధల్ని కూడా అందులో వెళ్ళబోసుకున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో గమనించాలి. అసలు పోలింగ్ జరుగుతుంది వారి స్వంత అవసరాల కోసమైతే కాదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుందని కూడా అధికారులు అంటున్నారు. ఫణిరాజ్ ఫ్రమ్ కరీంనగర్.